ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచింది. ఆదివారం పాక్తో ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. స్టార్ బ్యాటర్ తెలుగు తేజం తిలక్ వర్మ అజేయ హాఫ్ సెంచరీతో టీమిండియాను గెలిపించాడు. ఓటమి తప్పదనుకున్న పరిస్థితుల్లో తీవ్ర ఒత్తిడిలో అసాధారణ బ్యాటింగ్తో విజయ్ వర్మ తిలకం దిద్దాడు. ఈ గెలుపుతో టీమిండియా 9వ ఆసియా కప్ టైటిల్ను ముద్దాడింది. పాకిస్తాన్కు మాత్రం మరోసారి నిరాశ ఎదురైంది. ఈ టోర్నీలో భారత్తో జరిగిన 3 మ్యాచ్లకు 3 ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు కుప్పకూలింది. ఫర్హాన్ హాఫ్ సెంచరీ చేయగా ఫకార్ త్రుటిలో అర్ధశతకాన్ని చేజార్చుకున్నాడు. మిగతా బ్యాటర్లలో సాయిమ్ ఆయబ్ మినహా మరే బ్యాటర్ డబుల్ డిజిట్ స్కోర్ చేయలేదు. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో పాకిస్తాన్ పతనాన్ని శాసించగా వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 19.4 ఓవర్లలో 5వ వికెట్లకు 150 పరుగులు చేసింది. తిలక్ వర్మ, అజయ హాఫ్ సెంచరీ తోడుగా శివం దూబే, సంజు శాంసన్ రాణించారు. లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆశించిన శుభారంభం దక్కలేదు. విధ్వంసకర బ్యాటింగ్తో టోర్నీ ఆసాంతం చెలరేగిన అభిషేక్ శర్మ కీలక మ్యాచ్లో మాత్రం చేతులెత్తేశాడు. ఫహీం వేసిన 2వ ఓవర్ తొలి బంతికే క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. షాహీన్ వేసిన 3వ ఓవర్లో సల్మాన్ అలీకి క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్ పెవిలియన్ చేరాడు. ఫహీం వేసిన మరుసటి ఓవర్లో శుభ్మన్ గిల్ షాట్తో క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్తో కలిసి తిలక్ వర్మ జట్టును ఆదుకున్నాడు. అనంతరం పాక్ స్పిన్నర్లను తిలక్, సంజు ఆచితూచి ఆడారు. అయితే 12 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అబ్రార్ అహ్మద్ బౌలింగ్లో సంజు శాంసన్ ఇచ్చిన క్యాచ్ను హుస్సేన్ నేలపాలు చేశాడు. దీంతో భారత ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత సమయోచితంగా బ్యాటింగ్ చేసిన ఈ జోడీ పూర్తిగా సింగిల్స్పై ఫోకస్ పెట్టింది. వీలు చిక్కిన బంతిని తిలక్, సంజు బౌండరీ తరలించి ఒత్తిడి తగ్గించారు. దూకుడుగా ఆడే క్రమంలో సంజు శాంసన్ అబ్రర్ బౌలింగ్లో క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. దీంతో 4వ వికెట్కు నమోదైన 57 పరుగుల కీలక భాగస్వామ్యానికి తెరపడింది. ఇక క్రీజులోకి వచ్చిన శివం దూబే తిలక్ వర్మకు అండగా నిలిచాడు. హారిస్ రాఫ్ వేసిన 15వ ఓవర్లో శివం దూబే బౌండరీ బాదగా తిలక్ వర్మ ఓ 4-6 కొట్టి 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఫహీం బౌలింగ్లో శివం దూబే బౌండరీ బాది మరుసటి బంతికి బౌండరీ లైనప్ క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. దీంతో ఆఖరి ఓవర్లో భారత విజయానికి 10 పరుగులు అవసరమయ్యాయి. హారిస్ రావ్ వేసిన ఆఖరి ఓవర్లో తిలక్ వర్మ 6 బాదగా రింకు సింగ్ బౌండరీ బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. టీమిండియా పాక్ను చిత్తు చేసి ఆసియా కప్ గెలవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. హైదరాబాద్తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా వంటి ప్రధాన నగరాల్లో అభిమానులు రోడ్లపైకి చేరి బాణసంచా పేల్చుతూ వేడుకలు చేసుకున్నారు. వందలాది యువత జాతీయ జెండాలు చేతుపట్టి సెలబ్రేషన్స్లో హోరెత్తించారు. हम लोग कितने के टाइम से वेट कर रहे थे, लगा नहीं था कि इंडिया जीतेगी, बट कॉन्फिडेंस था अंदर से कि राम जी है तो सब कर देंगे।
और आखिरी का मैच तिलक वर्मा जी ने जो जिताया है, जो सबको पता था तिलक वर्मा जी ही जिताएंगे। बहुत अच्छा लग रहा है। देख रहे हैं कि मैं लड़की होके आज सारा 12 बजे आज डाकबंगला चौराहा पे पोस्टर लेके खड़ी हूँ, तो आप सोच सकते हैं कि कैसा लग रहा होगा। और मैं अकेली लड़की यहाँ पे हूँ, जो कि मुझे इतनी खुशी हो रही है कि घर में पैर रुका ही नहीं, मैं आ गई यहाँ पे सेलिब्रेट करने। और बहुत खुशी की बात है कि इस वक्त फिर से इंडिया पाकिस्तान को धूल चटाया, और जिस तरीके से हम ऑपरेशन सिंदूर किए थे, उसी तरीके से बैट से फिर से सर्जिकल स्ट्राइक कर दिया गया है इंडिया के द्वारा पाकिस्तान का। ఆసియా కప్లో పాక్ను చిత్తు చేసి కప్పు సొంతం చేసుకున్న భారత క్రికెటర్లకు ప్రధాని మోదీ అభినందనలు చెప్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు. గేమ్స్ ఫీల్డ్లో ఆపరేషన్ సింధూర్ ఫలితం మాత్రం మారదు, భారతే గెలుస్తుంది, మన క్రికెటర్లకు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. భారత జట్లు కూలాయంటూ ఇటీవల సెలబ్రేట్ చేసుకున్న పాక్ ప్లేయర్లకు ప్రధాని కౌంటర్ ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ఒక్క మ్యాచ్ వాడకుండా ఆసియా కప్పు గెలిచిన టీమిండియాపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. టీమ్ స్పిరిట్, నిబద్ధతతో పాక్పై ఘన విజయం సాధించి దేశం గర్వపడేలా చేశారని తెలిపారు. ఆసియా కప్ ట్రోఫీ అందుకునేందుకు టీమిండియా నిరాకరించింది. ఏసీసీ అండ్ పీసీబీ చైర్మన్ నఖ్వీ నుంచి తీసుకోవటం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకుంది. ప్రెజెంటేషన్ సెరమనీలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తిలక్, మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అభిషేక్ మాత్రమే మాట్లాడారు. పాక్ కెప్టెన్ సల్మాన్ రన్నరప్ చెక్ తీసుకున్నారు. ఇండియా ప్లేయర్లు ఎవరూ అవార్డులు, మెడల్స్ తీసుకోలేదు. సూర్య ఇంటర్వ్యూ, ట్రోఫీ ప్రెజెంటేషన్ లేకుండానే సెరమనీ ముగిసింది. టీమిండియా ప్లేయర్లు ఆసియా కప్ ట్రోఫీ లేకుండానే సెలబ్రేట్ చేసుకున్నారు. భారత జట్టు నిరాకరించడంతో ట్రోఫీని ఏసీసీ అండ్ పీసీబీ ప్రెసిడెంట్ నఖ్వీ వెనక్కు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత భారత ఆటగాళ్లు పోడియం వద్దకు చేరుకుని కప్ లేకుండానే సెలబ్రేట్ చేసుకుంటూ ఫోటోలకు ఫోజులిచ్చారు. పాక్ ప్లేయర్లు రన్నరప్ చెక్, మెడల్స్ తీసుకోగా భారత ఆటగాళ్లు మెడల్స్ను నిరాకరించారు. ఆసియా కప్ ఫైనల్లో పాక్ను చిత్తు చేసిన టీమిండియా పాకిస్తానీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించిన నేపథ్యంలో బీసీసీఐ పాక్ను ఉద్దేశించి ట్వీట్ చేసింది. 3 ఎదురు దెబ్బలు, 0 రెస్పాన్స్, ఆసియా కప్ ఛాంపియన్స్, మెసేజ్ డెలివర్డ్ అని పేర్కొంది. భారత జట్టు సపోర్ట్ స్టాఫ్కు 21 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించింది. ట్రోఫీ కాదు, పాక్ను ఓడించడమే టార్గెట్ అన్న సందేశం పంపింది. టీమిండియా ఆసియా కప్ ట్రోఫీని నిరాకరించడంపై బీసీసీఐ సెక్రటరీ సైకియా స్పందించారు. భారత్తో యుద్ధం చేస్తున్న దేశస్థుడి నుంచి ట్రోఫీని తీసుకోలేం, అందుకే ట్రోఫీ, మెడల్స్ను నిరాకరించాం. దాని అర్థం వాటిని నఖ్వీ తన హోటల్ గదికి తీసుకెళ్లమని కాదు. అతడికి ఏమాత్రం బుద్ధున్నా త్వరలో ట్రోఫీని భారత్కు పంపిస్తాడు. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీ వద్ద అతడి ప్రవర్తనకు గట్టిగా జవాబిస్తామని అన్నారు. India is having a war with a country, and that country is one of the main leader is supposed to hand over the trophy to us. It is not possible for us. It is not ethically as well as morally possible for us. And if you think from the point of patriotism also, we cannot accept a trophy from a person who represents a country, that country is waging a war against our country. So we have refused to take that trophy, but that does not mean that that gentleman will take the trophy and the medals which is to be given to our country to his own hotel room. So that is totally unexpected, and we hope that good sense will prevail and he will send back the trophy to the country, that means to India, as soon as possible. That will restore some semblance of morality. At least we are expecting that from him. And in any case, BCCI as well as we are going to lodge a very strong protest against the behavior of the gentleman in today's prize distribution ceremony. Thank you, sir.